మత్తుమందుల ముఠా నాయకుడు కెల్విన్ ఆబ్కారీ శాఖ అధికారుల రెండో రోజు విచారణలో నోరు మెదపలేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక్క సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. పక్షం రోజులుగా మత్తుమందుకు దూరం కావటం వల్ల అతని నడవడిక, వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మత్తుమందుల సరఫరాలో కీలక సూత్రధారి కెల్విన్ శనివారం అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినప్పటికీ రెండో రోజు పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు. శనివారం వెల్లడించిన వివరాల ఆధారంగా తమకు నిర్ధారణ కావాల్సిన అంశాల గురించి ఆదివారం అతన్ని ప్రశ్నించారు. తరచుగా ఎవరిని కలిసేవాడు, ఎక్కడ కలుసుకునేవాడన్న విషయాలపై అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మొత్తం మీద సినీ పరిశ్రమకు సంబంధించి ఏదడిగినా సమాధానం దాటవేసేందుకే ప్రయత్నించాడు. కెల్విన్ ఫోన్ నుంచి ముందే సేకరించి పెట్టుకున్న వివరాలను ముందు పెట్టి వాటి గురించి అడిగారు. వాటికి కెల్విన్ పొడిపొడిగానే సమాధానమిచ్చాడు. అంతకుమించి పెద్దగా సమాచారం రాబట్టలేకపోయిన అధికారులు సినీ పరిశ్రమతో సంబంధం లేని కొన్ని పేర్లు మాత్రం రాబట్టగలిగారు. వారిపై ఆరా తీస్తున్నారు. 15 రోజుల క్రితమే కెల్విన్ను అరెస్టు చేసినా అతని ఫోన్కు వస్తున్న సందేశాలు, కాల్స్ మాత్రం ఆగడం లేదు. అతడి అరెస్టు గురించి తెలియని వారు అనేక మంది ఇంకా ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటి వారందరిపైన అబ్కారీ అధికారులు దృష్టి సారించారు. ఆ కాల్స్ ఎక్కువగా గోవా నుంచి వస్తున్నట్లు, మరికొన్ని విదేశాల నుంచి ఫోన్లు రావడంతో పాటు వాట్సాప్ ద్వారా సందేశాలు వస్తున్నాయి. వాటన్నిటినీ పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే మత్తుమందుల కేసులో మరిన్ని అరెస్టులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇందులో సినీ పరిశ్రమకు చెందినవారు ఉండే అవకాశం ఉంది. కెల్విన్ ఫోన్లో లభించిన సమాచారం ఆధారంగా అవసరమైతే అరెస్టు చేసేందుకు ఉపకరిస్తోందని, మత్తుమందుల కొనుగోలుతో పాటు రవాణాకు సంబంధించి కొన్ని వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా 2 రోజులుగా అబ్కారీ అధికారులు కొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా వారికి చుక్కెదురవుతోంది. మత్తుమందుల వ్యవహారం సంచలనం సృష్టించడంతో ఎప్పటికే నిల్వ పెట్టుకున్నవారు వాటిని నాశనం చేస్తున్నారు. కాగా కెల్విన్ ఎక్కువగా ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా గోవా, ముంబై నుంచి మత్తుమందులు తెప్పించుకునేవాడు. ఎవరెవరి ద్వారా తెప్పించుకునేవాడో సమాచారం సేకరించిన అబ్కారీ అధికారులు దాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులతో పంచుకుంటున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఈ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కెల్విన్ను అరెస్టు చేసినప్పుడు వ్యవహరించిన తీరుకు, ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరుకు చాలా తేడా వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గమనించారు. బిర్యానీ, సిగరెట్లు కోరడం, అవి లేకుంటే తలనొప్పి వస్తోందని చెప్పడాన్ని గుర్తించారు. సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం చూసి ఆరాతీగా డ్రగ్స్కు బానిసగా మారడాన్ని తెలుసుకున్నారు. 2 వారాలుగా జైలులో ఉండడం, మత్తుమందులు లేకపోవడంతో కెల్విన్లో మార్పొచ్చిందని భావిస్తున్నారు. అప్పుడప్పుడు కాస్త మత్తుమంది ఇప్పించమని అధికారులను అడుగుతున్నాడు. త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ వ్యాపారం చేసుకోవచ్చని చెబుతున్నట్లు సమాచారం.